Hi students, I am Ramesh, senior faculty in Ramesh Institute. So, Ramesh Academy యాప్ డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ చేసుకొని కోర్సును పర్చేజ్ చేయండి. ఎందుకోసం అంటే వీడియోస్ పెరిగిపోతున్నాయి. కొన్ని వందల వీడియోస్ను మీరు ఎంజాయ్ చేయాలంటే ముందుగానే కోర్సు కొనుగోలు చేయండి. సో గతంలో మనకు ఇది ఇండియన్ ఎకానమీ ఏపీఎస్సి గ్రూప్ 2లో 5 చాప్టర్ల డిస్కస్ చేసినాం. 5 చాప్టర్ 26 చాప్టర్లుగా విడదీయడం జరిగింది. ఎందుకంటే చెప్పే విధానం ఇది మీకు అర్థం కావడానికి అట్లా 26 చాప్టర్ చేసినాం. 26 చాప్టర్లో మీకు ద్రవ్యోల్బణం ఫస్ట్ చాప్టర్గా పరిచయం చేశాను. దానిపైన కూడా ద్రవ్యోల్బణ విశ్లేషణ అని పాఠ్యాంశం 1గా పరిచయం చేశాను. తర్వాత ఇప్పుడు రెండవ చాప్టర్ ద్రవ్యం పైన ద్రవ్య విశ్లేషణ అని పాఠ్యాంశం 2గా ప్రకటించిన. ఇప్పుడు బ్యాంకింగ్ విశ్లేషణ 3వ చాప్టర్గా పాఠ్యాంశం 3గా ప్రవేశపెడుతున్నాం. అయితే మామూలుగా ప్రతి చాప్టర్ మనం ఇట్లా ఎందుకు డిస్ప్లే చేస్తున్నాం అంటే ఈ చాప్టర్లో మనం ఏం చదువుతాం అనేది ఒక అవగాహన ఉండాలి. బ్యాంకింగ్ అనగానే అందులో ఏదో చెప్పడం కాదు, అక్కడ మ్యాక్సిమం, ఎందుకంటే పేపర్ స్టైల్ మారిపోయింది. 2008 నుంచి 2019 వరకు మామూలుగా బడ్జెట్, సర్వే, అకాడమీ పైన ఎక్కువగా కాన్సన్ట్రేషన్ ఉండేది. 2019 నుండి ఈ బడ్జెట్, సర్వే, తర్వాత అకాడమీతో పాటు కరెంట్ ఎకానమీ బాగా యాడ్ చేస్తున్నారు. అందువల్ల కొంచెం మనం విస్తారంగా చదవాల్సిన అవసరం ఉంటుంది. సో దానికోసమే ప్రతి చాప్టర్లో ఏ అంశం ఉంటుంది అనేది మీకు ముందు ఒక వీడియోలో పరిచయం చేస్తున్నాం. ఒక అవగాహన వస్తుంది, ఓ చాప్టర్ ఇది ఉంటుందా అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. దానికోసం మనం ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాం. ఈ బ్యాంకింగ్ విశ్లేషణలో మనకు ఫస్ట్ ఇక్కడ మనం పదాన్ని పరిచయం చేసినాం, రైట్. కాబట్టి ఫ్రెంచ్ పదంలో బ్యాంకింగ్ బల్ అని అర్థం. దానికోసం మనం ఒక కొత్త కేటాయించాం, రైట్. ఆ విషయం తెలుసుకోవాలి. తర్వాత ఈ చాప్టర్లో చాలా అంశాలు మనం మరి రాసుకోవడం జరిగింది. ఇలా దాదాపు ఫస్ట్ పేజీలో 19 అంశాలు, సెకండ్ పేజీలో 39 వరకు వచ్చింది, థర్డ్ పేజీలో 59 అంశాలు, ఫోర్త్ పేజీలో 78 వరకు, ఫిఫ్త్ పేజీలో 97 వరకు, సిక్స్త్ పేజీలో 118 వరకు, తర్వాత సెవెంత్ పేజీలో మొత్తం 123 అంశాలు ఇక్కడ ఈ చాప్టర్లో. అంటే హెవీ చాప్టర్, లోడెడ్ చాప్టర్. ఎందుకోసం అంటే ఇది ఆర్థిక వ్యవస్థలో కీలకం కాబట్టి ఇవాళ ఆర్థిక వ్యవస్థలో వస్తువులను ఇచ్చిపుచ్చుకోవడం ఉంటుంది. అది ఇచ్చిపుచ్చుకునే ద్రవ్యం అవసరం, ఆ ద్రవ్యాన్ని ముద్రించే ఆర్బీఐ. ఇక్కడ బ్యాంకింగ్ అనేది కీలకం కాబట్టి ఇక్కడ ఏం చేసినామంటే దీంట్లో కొన్ని స్ఫూర్తిగా అంశాలు 123 అంశాలు పరిచయం చేయబోతున్నాం. అంటే ఇక్కడ సమయం సరిపోదు, మనం అన్నిటిని మనం డిస్కస్ చేయలేం. జస్ట్ మీకు అంతే ఓన్లీ పరిచయం చేస్తాం. కోర్సు ఉన్న వాళ్ళకి అది అందుబాటులో ఉంటుంది. సో దాదాపు ఒక 50 to 60 వీడియోస్ ఇందులో యాడ్ అయినాయి. కాబట్టి ఇక్కడ ఈ చాప్టర్ లోపల రైట్ మరి బ్యాంకింగ్ పదాన్ని డిస్కస్ చేసినాం. తర్వాత 2 రంగాల నమూనా. ఇలా మరి బ్యాంకు ఏం చేస్తుందంటే ఇట్ కెన్ కనెక్ట్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్, సేవర్స్ అండ్ ఇన్వెస్టర్స్. 2 రంగాల నమూనా అంటాం. ఆ విషయం తెలుసుకోవాలి. కాబట్టి పొదుపులను పెట్టుబడులను కలిపేది బ్యాంకింగ్. కాబట్టి బ్యాంకింగ్ లేకపోతే అంత వేస్ట్, ఆర్థిక వ్యవస్థ కొలాప్స్ అవుతుంది. అది తర్వాత ప్రాథమిక ఆర్థిక ప్రక్రియ. ఇలా సేవింగ్స్ను బ్యాంకులు సేకరించి పెట్టుబడులు ఇస్తుంటాయి. పెట్టుబడుల నుంచి మూలధనం, మూలధనం నుంచి ఉత్పత్తి నుంచి ఇట్లా. కాబట్టి దీన్ని కూడా చార్ట్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బ్యాంకులు బలంగా ఉండాలంటే నికర వడ్డీ, అంటే స్థూల వడ్డీ నుంచి ఖర్చు తీసి నికర వడ్డీ నిమ్ అంటాం.
నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్. ఇది తప్పకుండా బ్యాంకుల బలాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ప్రతి దేశం బ్యాంకులు బలంగా ఉంచుకునేందుకు ప్రయత్నం చేయాలా, అంటే నిమ్మును ఎక్కువ చేసే ప్రయత్నం చేయాలి. తర్వాత సిఆర్ఆర్, నగదు నిల్వ నిష్పత్తి. కాబట్టి ఇక్కడ ప్రతి మరి బ్యాంకు బాగుండాలంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు తక్కువ నిల్వలు తమ దగ్గర ఉంచుకోవాలి. ఆ రకంగా బ్యాంకింగ్ వ్యవస్థను నియంత్రణ చేసేది ఆర్బీఐ. దేని సాయంతో అంటే నగదు నిల్వ నిష్పత్తి, సిఆర్ఆర్, క్యాష్. దాని గురించి కూడా డిస్కస్ చేసినాం. అంటే చాప్టర్లో మీకు ఏం డిస్కస్ చేస్తున్నాం అనేది జస్ట్ మీకు పేరు మాత్రమే. ఇక్కడ నేను ఓన్లీ పేరు మాత్రం చెప్పగలుగుతా, అంతేగాని ఈ 123 అంశాలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీల్లేదు ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఎస్. ఇకపోతే ఇక్కడ నికర డిమాండ్ కాల అప్పులు. ఇవాళ ఒక బ్యాంకు సేకరించినటువంటి డిపాజిట్ 2 రకాలు: డిమాండ్ డిపాజిట్లు, కాల డిపాజిట్లు. ఈ డిపాజిట్లు 100 కోట్లు అనుకోండి, అందులో నుంచి అప్పులు తీసేస్తే నికర వస్తుంది, నెట్ వస్తుంది. దీని గురించి డిస్కస్ చేశాం. తర్వాత చట్టబద్ధ ద్రవ్యత నిష్పత్తి. ఇలా ప్రతి బ్యాంకు, ప్రతి షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకు విధిగా కొంత డబ్బును మరి ఏదో ఆర్బీఐ దగ్గర ఉంచాలా. అది క్యాష్తో పాటు బంగారం, మరి ప్రభుత్వ బాండ్లు, దాన్ని జెస్ అంటాం, గిల్ట్ ఎడ్జెడ్ సెక్యూరిటీస్ అంటాం. ఇది కూడా డిస్కస్ చేసినాం. తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ రుణ డిపాజిట్ నిష్పత్తి. ప్రతి బ్యాంకు మరి డిపాజిట్ సేకరిస్తుంది, ప్లస్ క్రెడిట్ రుణాలు ఇస్తుంది. కాబట్టి డిపాజిట్లు 100 కోట్లు కేటాయిస్తే కనీసం ఒక 60 కోట్లు రుణాలు ఇవ్వాలి. దాన్ని సిడిఆర్ రేషియో అంటారు. కనీసం 60% ఉండే విధంగా చూసుకోవాలి. ఇది కూడా డిస్కస్ చేసినాం. తర్వాత రెపో రేటు. ఇది మామూలుగా ఇవాళ చూసినట్లయితే దీంట్లో మనకు బ్యాంకులకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. క్రెడిట్ క్రంచ్ అంటాం. బ్యాంకుల దగ్గర డబ్బులు లేనప్పుడు దే ఆర్ ఎంటైటిల్డ్ టు అప్రోచ్ ఆర్బీఐ. పోవచ్చు, నో ప్రాబ్లం. పోయేసారి నాకు డబ్బులో ఇబ్బంది ఉన్నది అని అడుకోవచ్చు. స్వల్పకాలిక ఇస్తారు. ఇది రెపో రేట్ అంటాం. రెపో రేట్. ఈ రెపో రేట్ అనేది బ్యాంకింగ్ సంస్థలు బాగా 1992లో స్టార్ట్ చేసినాం. ఆ రకంగా బ్యాంకులను రెపో రేట్ ద్వారా ఆదుకునే కార్యక్రమం ఇది మనం డిస్కస్ చేస్తాం. ఇకపోతే రివర్స్ రెపో రేట్. ఇది మామూలుగా కొన్ని సందర్భాల్లో బ్యాంకుల దగ్గర డబ్బులు ఘోరంగా ఉంటాయి. ఇలా వాళ్ళు డిపాజిట్లు పోటీలు పడి సేకరించినప్పుడు వాటికి సరైనటువంటి క్రెడిట్ లేనప్పుడు, అప్పులు ఇచ్చే అవకాశం లేనప్పుడు మరి బ్యాంకులు నష్టాలు ఉంటాయి. కాబట్టి బ్యాంకులో డబ్బులు ఎక్కువైనప్పుడు రివర్స్ రెపో రేట్లు ఉపయోగించి వాటిని ఇది 1996లో ఇలా దీన్ని ఏర్పడడం జరిగింది. దీని గురించి డిస్కస్ చేసినాం. తర్వాత స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ. ఇలా చాలా సందర్భాల్లో ఇలా బ్యాంకుల దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నప్పుడు ఇలా RRR ద్వారా, మరి కొన్ని సందర్భాల్లో స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అంటే ఇళ్ళ కూడా డబ్బులు తీసుకుంటుంది ఆర్బీఐ, కాకపోతే ఇక్కడ పూచి ఉంటుంది. కాబట్టి ఇక్కడ పూచి లేకుండా కొలెటరల్ సెక్యూరిటీ, లోన్ టు వాల్యూ లేకుండా బ్యాంకుల దగ్గర నుంచి రుణం తీసుకుంటుంది ఆర్బీఐ. దీన్ని స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ అంటారు. అది తర్వాత మనం చూద్దాం. ఇది కాబట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు బ్యాంకుల దగ్గర నుంచి RRR ద్వారా డబ్బులు తీసుకుంటారు, SGF ద్వారా డబ్బులు తీసుకుంటారు. ఇక్కడ RRRలో పూచి ఉంటుంది, SGFలో పూచి ఉంటుంది. ఆ విషయం అర్థం చేసుకోవాలి. సో అదే రకంగా ఇలా ద్రవ్యత సర్దుబాటు సౌకర్యం, లిక్విడ్ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ. కొన్ని సందర్భాల్లో బ్యాంకుల దగ్గర డబ్బులు ఎక్కువ ఉండొచ్చు, డబ్బు లేకపోవచ్చు. డబ్బు లేనప్పుడు RR ద్వారా రుణాలు ఇవ్వడం, డబ్బులు ఎక్కువ ఉన్నప్పుడు రివర్స్ రెపో రేట్ ద్వారా రుణాలు తీసుకోవడం. ఈ రెండింటి కలిపితే మనం LAF అంటాం. లిక్విడ్ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ అనేది ఇది 2000 సంవత్సరంలో రావడం జరిగింది. అది కూడా డిస్కస్ చేసాం. తర్వాత ఉపాంత ప్రామాణిక సౌకర్యం, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అంటాం. కొన్ని సందర్భాల్లో బ్యాంకుల దగ్గర డబ్బు లేనప్పుడు, ఓవర్ నైట్లో అర్జెంటుగా డబ్బులు అవసరప్పుడు MSF ద్వారా మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ ద్వారా వీళ్ళు తీసుకోవచ్చు. ఇది కూడా డిస్కస్ చేసినాం పూర్తి స్థాయిలో. తర్వాత బ్యాంక్ రేట్. ఇలా బ్యాంకులకు దీర్ఘకాలిక అవసరాలు ఉంటాయి డబ్బులు, మరి అప్పుడు బ్యాంక్ రేట్ ద్వారా తీసుకోవచ్చు. కాబట్టి ఈ రకంగా కాబట్టి స్వల్పకాలిక అవసరాల కోసం బ్యాంకులు RR ద్వారా, దీర్ఘకాలిక అవసరాల కోసం బ్యాంక్ రేట్ ద్వారా, అర్జెంట్ అవసరాల కోసం MS ద్వారా రుణాలు పొందే అవకాశం డిస్కస్ చేయడం జరిగింది. తర్వాత కనీస వడ్డీ. ఇవాళ బ్యాంకు రుణాలు ఇచ్చినప్పుడు కనీస వడ్డీని మెయింటైన్ చేయాలి, ఇష్టం కాకుండా. అయితే అది మనకు MLR అంటాం, మినిమం లెండింగ్ రేట్ అంటాం.
అది అనౌన్స్ చేస్తుంటారు. దాని తర్వాత 2003లో బీపీఎల్ వచ్చి బెంచ్ మార్క్ ప్రైమ్ లెండింగ్ రేట్, ఇది కూడా కనీస వడ్డీ. కాబట్టి 2003 కంటే ముందు మనకు ఇలా మరి పిఎల్ఆర్ ఉండేది, మరి కనీస వడ్డీ రేట్ అనేది ప్రైమ్ లెండింగ్ రేట్ అంటారు, దాన్ని ఎంఎల్ఆర్ అంటాము. అది బెంచ్ మార్క్ ప్రైమ్ లెండింగ్ రేట్ వచ్చింది. కానీ ఇక్కడ వీళ్ళు కనీస వడ్డీని ఇష్టం వచ్చిన పాటించేది, ఎవరైతే రుణాలు తీసుకుంటారో వాళ్ళ మీద ఇష్టం వచ్చిన వడ్డీలు వేసేది. కానీ ఎందుకు వేస్తున్నారు ఎట్లా అనేది ఒక సిద్ధాంతం లేకపోయింది, ఆ విషయం అర్థం చేసుకోవాలి. కానీ బేస్ రేట్ అయితే వచ్చింది 2010లో, దీంట్లో కొన్ని నిబంధనలు పాటించారు. కాబట్టి రుణగ్రస్తులపై మీరు వడ్డీ వేస్తున్నారు, ఆ వడ్డీకి కొంచెం ఆధారం కొన్ని నిబంధనలు అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఇలా 2010లో స్టార్ట్ అయింది. దేంతో స్టార్ట్ అయిందంటే బేస్ రేట్తో స్టార్ట్ అయిన విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అదే రకంగా మోడీ గారు వచ్చిన తర్వాత 2016 విషయంలో ఎంసీఎల్ఆర్ ఇచ్చినాం, మార్జినల్ కాస్ట్ లెండింగ్ రేట్. అంటే తప్పకుండా మీరు రుణగ్రస్తులపై వడ్డీ వేసేటప్పుడు ఎందుకు వడ్డీ వేస్తున్నారు, రైట్, మీ ఖర్చులు ఏంటివి, మీ రెంట్లు ఏంది, మీ ఎలక్ట్రిసిటీ బిల్స్ ఏంటిది, మీ యొక్క సిఆర్ఆర్ ప్రాబ్లం ఎంత, ఎస్ఎల్ఆర్ ప్రాబ్లం ఎంత, డిపాజిట్ల పైన వడ్డీ, ఇదంతా చూసుకొని మీరు ప్రతి నెల ప్రకటించాలి. కాబట్టి ఇది వాళ్ళ ఖర్చును ప్రకటించవలసిన అవసరం ఉండదు. ఇకపోతే నిరర్ధక ఆస్తులు. నిరర్ధక ఆస్తులు అంటే మనము ఇక్కడ మరి ఏమంటామంటే దాన్ని మనం ఏది మొండి బాకీలు అని అంటాం, ఆ విషయం చేసుకోవాలి. ఇక్కడ మొండి బాకీలు, రైట్. ఈ మొండి బాకీలు ఒక వ్యక్తి రుణం తీసుకొని మరి అతను బ్యాంకుకు అసలు కానీ వడ్డీ కానీ వాయిదా కానీ ఒక 90 రోజుల వరకు చెల్లించకపోతే దాన్ని మనము ఏమంటామంటే రైట్ మొండి బాకీ, నిరర్ధక ఆస్తి అంటాం. అది కూడా మనం ఇక్కడ ఇప్పుడు ఓకే రైట్. మొత్తం మీద ఇవాళ దేశం లోపల మొండి బాకీలు ఎక్కువైపోయినాయి. దాదాపు ఒక 8 నుంచి 9 లక్షల కోట్ల రూపాయలు మొండి బాకీలు ఉన్నాయి. సో దీనికి కారణం ఏంటంటే ముఖ్యంగా షాడో బ్యాంకింగ్ అంటాం. కాబట్టి అప్పులు ఇచ్చేవారు తీసుకునేవారి మధ్య మూడవ పార్టీ మరి అయి అక్కడ ఎంటర్ అయిపోయి రైట్ పూచిని ఎక్కువ చూపించి రుణాలు ఇస్తున్నారు, ఆ విషయాలు చేసుకోవాలి, అదే డిస్కస్ చేసినాం. ఇకపోతే స్థూల నిరర్ధక ఆస్తులు గ్రాస్ ఎన్పి అంటాం. కాబట్టి మొత్తము మొండి బాకీలు, మొత్తం మొండి బాకీలు మైనస్ ఇక్కడ ప్రొవిజనింగ్ అంట. ప్రొవిజనింగ్ అంటే కొంత ఇది కొన్ని పొదుపులు పక్క పెడతారు, ఈజ్ ఈక్వెస్ట్ నెట్ ఎన్పి అనేది మనకు వస్తుంది. కాబట్టి స్థూల మొండి బాకీల నుంచి కొన్ని పొదుపులు పక్క పెడితే నికరం వస్తుంది. అదంతా మనం డిస్కస్ చేసినాం, అది ఇక్కడ అవసరం లేదు ఇక్కడ మనకి, ఎందుకంటే మీకు పోలి పరిచయం. ఇకపోతే బాసూత్రాలు, బ్యాంకులు బలంగా ఉండడానికి, పుష్టిగా ఉండడానికి అంతర్జాతీయంగా బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ అనేది కొన్ని మార్గదర్శకాలు ఇస్తున్నది, అంటే కొన్ని గైడ్లైన్స్ ఇస్తున్నది, వాటినే బాసూత్ర అంటారు. దాంట్లో టైర్ 1 అనే ఒక క్యాపిటల్ మనం మెయింటైన్ చేయాలా, దాన్ని కోర్ క్యాపిటల్ అంటాం, కనిపించేది. అదేవిధంగా టైర్ 2 నాన్ కోర్ క్యాపిటల్, కనిపించింది అనే విషయం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రతి బ్యాంకు మరి ఈ యొక్క టైర్ 1 టైర్ 2 క్యాపిటల్ మెయింటైన్ చేయాలా. దీన్ని మనము క్రార్ అంటాము, క్యాపిటల్ రిస్క్ అవైటెడ్ రేషియో అంటాం. సో దీన్ని క్యాపిటల్ అడిక్వసీ రేషియో అంటాం. ఇది మెయింటైన్ చేయాలా. ప్రస్తుతం 9% ఉంది. అదంతా మన తర్వాత చాప్టర్ డిస్కస్ చేసినాం. ఇకపోతే ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు బ్యాంకుల పైన యాక్షన్ తీసుకుంటుంటారు. బాబు మరి మీరు రిటర్న్ ఆఫ్ అసెట్స్ ఎట్లా ఉన్నాయి, క్రార్ మెయింటైన్ చేస్తున్నారా, మరి మొండి బ్యాంకుల సంగతి ఏంది, రైట్, ఇట్లా మీ లాభాల సంగతి ఏంది అని చెప్పేసి ఆర్బీఐ వాళ్ళు నిఘా పెడుతుంటారు ఎవరిపైన. ఒకవేళ కనుక ఆ నిబంధనలు పాటించకపోతే వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటుంటారు. కాబట్టి ఇట్లా బ్యాంకులను అద్భుతంగా నియంత్రించేదే పీసీ అంటాం. తర్వాత అందులో నేర్చుకుంటాం. తర్వాత దీర్ఘకాల రెపో ఆపరేషన్స్, మనకు తెలుసు రెపో రేట్ అంటేనే రుణాలు ఇవ్వడం. దీర్ఘకాలిక రుణాలు ఇచ్చే కార్యక్రమం ఎందుకు వచ్చిన కోవిడ్ సమయంలో మరి ఇవి కొంత ప్రాబ్లంలో పడ్డాయి బ్యాంకులు. అందులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ దీర్ఘకాలికంగా, ఎందుకంటే రెపో ఆపరేషన్లో స్వల్ప రుణాలు ఇస్తారు, దీర్ఘకాలిక రుణాలు ఇచ్చే కార్యక్రమం 3 సంవత్సరాల వరకు కూడా ఇచ్చే కార్యక్రమం ఎల్టీఆర్ఓలో ఉన్నది, లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్ అంటారు. వాటి డిస్కస్ చేసినాం ఆ విషయం. ఇకపోతే లక్షిత టార్గెటెడ్ లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్ పెట్టారు. అంటే ఏంటంటే ఇక్కడ కొన్ని వర్గాలు ఉంటాయి, ఎన్బిఎఫ్సి కానీ
హెచ్ఎఫ్సి కానీ, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కానీ, రైట్, ఇక్కడ కార్పొరేట్ కానీ, ఇట్లా కొన్ని ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరిచే కొన్ని రంగాలను మనం చూసుకోవాలా. వాళ్ళకు తప్పకుండా మనం రుణాలు ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ మరి టిఆర్ఓ అనే కాన్సెప్ట్ తీసుకురావాలి. ఇది కూడా కోవిడ్ సమయంలోనే తీసుకురావాలి. తర్వాత సత్వర ప్రవేశం మరియు సేవ నేర్పరితనం అంటే ఎన్హాన్స్డ్ యాక్సెస్ మరి సర్వీస్ ఎక్సలెన్స్ అనేది ఇక్కడ ఈజ్ అన్నది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పామ్ బ్యాంకింగ్ అంటాం. అంటే అరచేతిలో బ్యాంకింగ్ మనము తీసుకొచ్చే కార్యక్రమం. అంటే సాంకేతికతను డెవలప్ చేసి ఇవాళ బ్యాంకులకు రాకుండానే మొత్తం ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని టెక్నాలజీ ద్వారా డెవలప్ చేసే కార్యక్రమం ఈజ్ 1, 2, 3 అనేది ఉన్నది. అది డెవలప్ చేసినాం. అది చాలా వరకు మనం డిస్కస్ చేసిన విషయం, అది చేసుకోవాలి. కాబట్టి బ్యాంకింగ్ టెక్నాలజీని బాగా బిల్డప్ చేసేసి ఇవాళ బ్యాంకులు ప్రజలకు దగ్గర కావాలా, ఫిజికల్గా మన బ్యాంకులు పోకుండా మనం ప్రయత్నం చేయాలా. కాబట్టి దానికోసం ఇవాళ మొబైల్ బ్యాంకింగ్ కావచ్చు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ కావచ్చు, ఏదో రకంగా మొత్తం మీద మనం పోకుండానే ఈజ్ 1, 2, 3 స్టేజెస్గా మనం డిస్కస్ చేయడం జరిగింది. తర్వాత విత్త సమృద్ధి కోసం జాతీయ వ్యూహం, రైట్. దీంట్లో ఎస్పెషల్ 2024 వరకు మరి టోటల్గా భారతదేశం లోపల ఇంక్లూజన్ రావాలా, అన్ని వర్గాలకు అన్ని పట్టణాలకు ఇవ్వాలా, మరి బ్యాంకింగ్ సేవలు విత్త సేవలు అందుబాటులోకి రావాలా అని చెప్పేసి మనం ఏం చేసినామంటే ఒక జాతీయ వ్యూహాన్ని కూడా తీసుకోవడం జరిగిందనే విషయం అర్థం చేసుకోవాలి. తర్వాత ఆన్లైన్ ద్వారా మొండి బాకీలను BK60 అంటారు. సో ఆన్లైన్ ద్వారా ఏ రకంగా మనం మొండి బాకీలను మరి కొనుగోలు చేసే కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. కాబట్టి ఇంతమంది మనం చెప్పిన 8 నుంచి 9 లక్షల కోట్ల రూపాయలు ఇలా మొండి బాకీలుగా ఉన్నాయి. వాటిని మనం ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసే కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టినాం. దీన్ని మనం BKR60 అంటాం, రైట్. అదేవిధంగా ఇవాళ మొండి బాకీల విషయంలో ఒకవేళ సమస్య ఏర్పడి చెల్లించలేని పరిస్థితుల్లో అవి 20 లక్షల లోపు కనుక ఉన్నట్లయితే దాన్ని DRT డెట్ రికవరీ ట్రిబ్యునల్ కు వెళ్ళొచ్చు. స్పెషల్ కోర్టు ఇది 1995లో ప్రత్యేక కోర్టు మనం ఏర్పడిన విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఇక్కడ సివిల్ స్కోర్ అంటాం, CIBIL. కాబట్టి ఇలా క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా లిమిటెడ్. సో దాని 750 స్కోర్ కనీసం ఉండాలా, రైట్. కాబట్టి రుణం పొందాలంటే కాబట్టి ఇలా బ్యాంకులు ఇబ్బంది పెడుతూ బ్యాంకులో డబ్బులు ఎగ్గొట్టి డిఫాల్ట్ అయిన వాళ్ళ లిస్టును మనం ఇలా సిబిల్లో తీసుకుంటాం. దాని గురించి కూడా డిస్కస్ చేయడం జరిగిన విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇకపోతే ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీ ఇలా మొండి బాకీలను కొనడానికి ఒక ప్రత్యేకమైన కంపెనీ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి మనం ఏం చేసినామంటే ఇక్కడ ఈ మొండి బాకీలను కొనుగోలు చేయడానికి ప్రైవేట్ రంగంలో, రైట్, ARC అనే కాన్సెప్ట్ డిస్కస్ చేసినాం. ARC అంటే అసెట్ రికన్స్ట్రక్షన్ కంపెనీ అనే విషయం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇలా మొండి బాకీలతో బ్యాంకులు ఉంటే వాళ్ళు కరెక్ట్గా పని చేయలేరు. వాళ్ళు తప్పకుండా మరి పర్ఫెక్ట్గా పని చేయాలంటే మరి మొండి బాకీలను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాళ్ళు తీసేసుకోవాలా. లేనట్లయితే ఏమైతే ఇక్కడ లేనట్లయితే ప్రాబ్లమ్స్ అవుతాయి. అందుకోసం మొండి బాకీలను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాళ్ళు తీసే విధంగా ప్రైవేట్ రంగంలో ARCలు అనేది ఒక వ్యవస్థ ఏర్పడిన మనం. ఇది 2002 నుంచి ఇక్కడ కాన్సెప్ట్ మనం ఏర్పాటు చేసాం, రైట్. ఇకపోతే సర్ఫా ఏసీ రాణి బాకీలు జప్తు చేసుకునే అవకాశం 2002లో ఇది కూడా ఏర్పాటు చేసినాం. సో సెక్యురిటైజేషన్ అండ్ రికన్స్ట్రక్షన్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యురిటైజేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనే ఒక చట్టాన్ని ఏర్పాటు చేసినాం. ఈ చట్టం ద్వారా రాణి బాకీలు ఉన్నటువంటి ఆస్తులను జప్తు చేసే అవకాశం కల్పించిన విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇకపోతే ప్రభుత్వ రంగ ఆస్తుల పునర్నిర్మాణ ఏజెన్సీ, రైట్. ఇక్కడ మనకు పబ్లిక్ మరి అసెట్స్, రైట్, మరి ఇక్కడ రీఫైనాన్షియల్ ఏజెన్సీ అని కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేసినాం, రైట్. కాబట్టి ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎస్పెషల్ మనకు అంశాన్ని గమనించినట్లయితే ఈ మొండి బాకీలను కొనుగోలు చేయడానికి మనం ARCని ఏర్పాటు చేసినాం. కానీ ARCలు న్యాయం చేయలేకపోతున్నాయి. కాబట్టి పబ్లిక్ సెక్టర్ అసెట్స్, రైట్, రీఫైనాన్స్ ఏజెన్సీ అని మనం ఏర్పాటు చేసేసి ఇది గవర్నమెంటే ఈ యొక్క మొండి బాకీలకు ఉంటే బాగుంటుంది, ప్రైవేట్ వారి వల్ల కావడం లేదు అని చెప్పి ఒక సర్వే పేర్కొంది. కానీ అక్కడ అది సాధ్యం కాలేదు, అది వేరే విషయము. సో ఇప్పటికీ ప్రైవేట్ రంగంలో ARC కొనుగోలు చేసుకునే విషయం మనం తెలుసుకోవాలి. కానీ ప్రభుత్వం కూడా ప్యారన్ ఒకటి ఏర్పాటు చేసి బ్యాడ్ డెట్స్ను కొంటే బాగుంటుంది అనే విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. దీన్నే పబ్లిక్ సెక్టర్ అసెట్స్, రైట్, రీఫైనాన్స్ ఏజెన్సీ అని కూడా అంటారు.
అదేం స్టార్ట్ కాలేదు, కాకపోతే అదొక సజెషన్. తర్వాత వ్యూహాత్మక రుణ పునర్నిర్మాణం ఇలా మరి స్ట్రాటజిక్ డెట్ రికన్స్ట్రక్షన్. దీంట్లో ఎవరైతే మరి అప్పుపడి ఏది బ్యాంకులకు వాళ్ళు చెల్లించే పరిస్థితులప్పుడు వాళ్ళ యొక్క ఆస్తుల్లో ఒక 51% ఆస్తిని బ్యాంకులు స్వాధీనం చేసుకొని దాంట్లో పార్ట్నర్షిప్ తీసుకొని ఆ ఆస్తిని బయట వాళ్ళకు విక్రయించే అవకాశాన్ని ఎస్డిఆర్ అంటాము. దీని గురించి డీటెయిల్స్ మనం అందులో ఇచ్చాం, ఇప్పుడు మనం ఇక్కడ డిస్కస్ చేయడం కష్టం. కాబట్టి ఎస్డిఆర్ అనే కాన్సెప్ట్ ఇక్కడ తీసుకురావడం విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇకపోతే ఇక్కడ మనకు కాన్సెప్ట్ లోపల ఇక్కడ S4A అనే కాన్సెప్ట్ తీసుకొచ్చినాం. ఇది కూడా ఎస్డిఆర్ లాగానే, కాకపోతే డిఫరెంట్గా ఉంటుంది. స్కీమ్ ఫర్ స్ట్రక్చరింగ్ ఆఫ్ స్ట్రెస్డ్ అసెట్స్ S4A. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎస్పెషల్లీ మనకు ఇక్కడ ఈ 5 కోట్ల కంటే ఎక్కువగా అప్పులు తీసుకొని మరి చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ యొక్క S4Aను అమలు చేసి ఒక రకంగా మనము మరి వాటిని తీసుకునే కార్యక్రమం చేస్తాం. సో దీంట్లో ఐబీసీని తీసుకొచ్చడం, ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్టసీ కోడ్. ఇవాళ మొండి బాకీల విషయంలో సంవత్సరాల కొద్దీ కేసు నడవకుండా 90 డేస్లో పూర్తి చేసుకోవాలని చెప్పేసి ఐబీసీ ఒకటి తీసుకొచ్చడం. ఐబీసీ వల్ల దేశం యొక్క ర్యాంక్ కూడా ఈజ్ అవుట్ డూయింగ్ బిజినెస్ పెరిగిందనే విషయాన్ని కూడా తీసుకోవాలి. తర్వాత ఆస్తుల నాణ్యత పునఃసమీక్ష. ఇది కూడా మనం తీసుకుంటే మరి ఆస్తుల అసెట్ క్వాలిటీ మరి పరిశీలన చూసినట్లయితే దీంట్లో ఎస్పెషల్లీ మనము ఈ యొక్క ప్రతి సంవత్సరం ఆర్బీఐ బ్యాంకులను పునఃపరిశీలన చేస్తారు. మరి మీరు రివ్యూ వేస్తే ఏంది రివ్యూ? అది మీరు ఏ రకంగా అప్పులు ఇస్తున్నారు, ఏ రకంగా వసూలు చేస్తున్నారు, మొండి బాకీలు ఏ విధంగా ఉన్నవి అర్థమైందని చెప్పేసి వాళ్ళ పైన బ్యాంకులపై నిఘా వేస్తాయి. అది ఆస్తుల నాణ్యత. కాబట్టి మీరు తీసుకున్న పూచి కరెక్టేనా, ఎల్టీవీ కరెక్ట్గా ఉందా, మీ ఇష్టం వచ్చి లోన్లు ఇస్తారా అని చెప్పేసి ఇక్కడ పునఃపరిశీలన చేసే కార్యక్రమం ఏక్యూఆర్ అంటాం. ఆ విషయం చేసుకోవాలి. ఆ తర్వాత 5:25 పరోక్ష రుణ పథకం అంటాం, రీఫైనాన్స్ స్కీమ్ అంటాం. దీంట్లో ఎస్పెషల్ ఎవరైతే రుణాలు చెల్లించలేని పరిస్థితులు ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 years తీసుకున్న వాళ్ళను వాళ్ళ టైం పెంచుతారు. 25 years వరకు కూడా పెంచేసి నెలసరి కట్టే ఈఎంఐని తగ్గించే కార్యక్రమం దీన్ని 5:25 అంటాము. అంటే తీసుకున్న రుణాన్ని టైం పెంచేసి ఈఎంఐ తగ్గించేసి మొత్తం మీద రాని బాకీ మొండి బాకీగా ఉండకుండా చేసే ప్రయత్నం అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. తర్వాత సిసిబి క్యాపిటల్ ఇక్కడ కన్జర్వేషన్ ఇలా మరి ఏది స్టాక్ అంటాం. బఫర్ అంటాం. బఫర్ అంటే ఏంటంటే స్టాక్ అనే విషయం మనం తెలుసుకోవాలి. క్యాపిటల్ కన్జర్వేషన్ బఫర్ అంటాం. కాబట్టి దీని ప్రకారం ఏం చేయాలంటే ఇలా బ్యాంకులు మామూలు పరిస్థితుల్లో ఒక 2.5% మరి రాని బాకీల వ్యతిరేకంగా పక్కకు పెడితే అవి క్రిటికల్ పొజిషన్ అప్పుడు ఇవి ఆదుకుంటాయని చెప్పేసి సిసిబి కాన్సెప్ట్ ఒకటి తీసుకురావడం జరిగింది. అది అక్కడ మనం డిస్కస్ చేస్తాం. తర్వాత విత్త స్థిరత్వ అభివృద్ధి కౌన్సిల్ అంటాం. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ మనము ఆర్థిక వ్యవస్థలో అప్స్వింగ్ డౌన్ స్వింగ్స్ వస్తుంటాయి. వచ్చినప్పుడు మరి అది ఎదుర్కోవాలా, అందుకోసమే దీని యొక్క స్టెబిలిటీ కోసం చేశారు. దీంట్లో ఆర్బీఐ గవర్నరు, పిఎఫ్ఆర్డిఏ, సెబీ వీళ్ళందరూ అట్లా ఉంటారు, ఫైనాన్స్ మినిస్టర్ ఉంటారు. ఉండి దేశంలో స్థిరత్వం ఎట్లా సాధించాలని చెప్పేసి వాళ్ళు చూస్తున్న విషయాలు తెలుసుకోవాలి. ఇకపోతే ఆర్బీఐ పొదుపు బాండ్లు ఇక్కడ మరి ఆర్బీఐ పొదుపులను సేకరించేందుకు ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత వేస్ అండ్ మీన్స్ అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్రాలు మరి కేంద్ర ప్రభుత్వము ఆర్బీఐ నుంచి రుణం తీసుకునే కార్యక్రమం. ఆ విషయం అర్థం చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటే స్పెషల్ ఇక్కడ ఎస్పెషల్ మనకు మరి ఈ యొక్క 90 days వరకు వీళ్ళు ఇక్కడ రుణం తీసుకునే అవకాశం ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వాలు వేస్ అండ్ మీన్స్ కింద. ఆపరేషన్ ట్విస్ట్ అంటే మనకు ఇది ఈ మధ్య కాలంలో వచ్చింది. ఇది సెపరేట్ వీడియో కూడా మనం యూట్యూబ్లో పెట్టినాము. అదే రకంగా మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ దీర్ఘకాలికంగా ఉత్పత్తిని పునరుద్ధరణ చేయడము, తర్వాత దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ప్రభుత్వ బాండ్లను కొనడము, తర్వాత మరి స్వల్పకాలిక ప్రభుత్వ బాండ్లను అమ్మటము, ఇట్లా సెపరేట్ వీడియో కూడా చేసినాము. ఆ విషయం తీసుకోవాలి. తర్వాత ప్రొవిజన్ కవరేజ్ రేషియో మరి పీసీఆర్ అంటాము. ఎస్పెషల్లీ ఏంటంటే పీసీఆర్ లోపల ఇక్కడ మనము కొంత కవరేజ్ చేసుకోవాలా, అంటే రాణి బాకీలకు కొంత అమౌంట్ పక్క పెడితే ఆ రేషియో కవర్ అవుతున్న విషయం మనం తెలుసుకోవాలి. ఈ విషయం కూడా ఇక్కడ. తర్వాత లిక్విడిటీ కవరేజ్ రేషియో ఎల్సీఆర్ అంటాం. దీన్ని డిస్కస్ చేసినాం. దీంట్లో సూత్రం ఉంది. ఆ సూత్రం ప్రకారం ప్రతి బ్యాంకు 100 పాయింట్లకు ఎక్కువగా ఉండాలి, లేదు సమానంగా ఉన్న పర్వాలేదు. ఇది ఏందనేది మనం అక్కడ నోట్స్ లో డిస్కస్ చేసిన విషయం అర్థం చేసుకోవాలి. తర్వాత పాక్షిక రుణ హామీ నిధి పథకము అంటే ఏంటంటే ఎస్పెషల్లీ మనకు ఇలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు అక్కడ ఒక 10% గ్యారంటీ ఇచ్చారు. తప్పకుండా ఎన్బిఎఫ్సీలను మనం పట్టించుకోవాలా.
హెచ్ఎఫ్సీలను పట్టించుకోవాలా, బ్యాంకేతర విత్త సంస్థలు, తర్వాత ఏది హౌసింగ్ సంస్థలకు మనం పట్టించుకోవాలా. కాబట్టి వాళ్ళకి కనుక మీరు రుణం ఇస్తే 10% గ్యారెంటీ మేము ఇస్తామని చెప్పి కూడా వివరించింది. అదంతా మనం తర్వాత చూసుకున్నాం. తర్వాత వినియోగదారు నమ్మక సర్వే అంటే ఏంటంటే ఇక్కడ ఇలా భారతదేశం యొక్క జాతీయ ఆదాయం 60% వరకు ఇలా వినియోగం పైన ఆధారపడి ఉన్నది. దానిపైన సర్వే నిర్వహించేస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. అంటే ఎట్లా అంటే వినియోగం బాగుంది, ఎస్ ఓకే నో ప్రాబ్లం, జీడీపీ పెరుగుతుందనే ఒక కాన్సెప్ట్ వస్తుంది. కాబట్టి దీనిపైన ఒక అవగాహన కోసం ఇక్కడ జరిగింది. తర్వాత P2P రుణం అంటే లోన్ తీసుకోవడం అనేది ఆన్లైన్ ద్వారా లోన్ తీసుకునే ఒక కార్యక్రమాన్ని మనం తీసుకొచ్చినాం. ఇది 10 లక్షల వరకు ఉండే ఇప్పుడు 50 లక్షల వరకు పెంచడం జరిగింది. కాబట్టి డాక్యుమెంట్స్ అన్ని ఎస్ ఇక్కడ మనం ఆన్లైన్ ద్వారానే రుణాలు అంటే ఇచ్చేవారు తీసుకునేవారు ఎవరు చూసుకునే క్వశ్చన్ లేదు. ఆన్లైన్ ద్వారా P2P లెండింగ్ అంటాము. అది కూడా మనం డిస్కస్ చేసిన విషయాలు తెలుసుకోవాలి. వాలంటరీ రిటెన్షన్ స్కీమ్ లోపల రిటెన్షన్ పథకం లోపల ఎస్పెషల్ VRR అంటాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కోవిడ్ సమయంలో భారతదేశం నుంచి మొత్తం పెట్టుబడులు బయటకు వెళ్ళిపోతున్నాయి. దానికోసం ఇవాళ FPI ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ విషయం లోపల వాళ్ళు మరి ఈజీ రూట్ ద్వారా దేశంలోకి పెట్టుబడులు తీసుకురావచ్చు చెప్పి ఇచ్చారు. అదే రకంగా ఆ లిమిట్ కూడా 75,000 కోట్ల నుంచి 1,50,000 కోట్లకు పెంచడం జరిగింది. దానివల్ల కూడా కొంత పాజిటివ్ గా మనం రావడం జరిగింది. కోవిడ్ సమయం లోపల పెట్టుబడులు బయటకు పోకుండా ఆపేందుకు VRR పథకాన్ని RBI ప్రకటించిన విషయం అదేందని మనము డిస్కస్ చేసినాం. కన్సల్డ్ సింకింగ్ ఫండ్ అంటే ఇవాళ రాష్ట్రాలు తమ యొక్క అప్పులను, ఎందుకంటే రాష్ట్రాలు కూడా అప్పుల పాలై ఉన్నాయి కాబట్టి రాష్ట్రం అప్పులను తీసుకోవడానికి ప్రతి సంవత్సరం కొంత మొత్తాన్ని పక్క పెడితే ఆ సింకింగ్ ఫండ్ అంటాం. అది ఏం చేస్తుందంటే ఆ అమౌంట్ ద్వారా మనము ఈ యొక్క రాష్ట్రాల తమ అప్పులను రైట్ మరి సబ్ నేషనల్ గా దీని ఏమంటారంటే SNG అంటారు. సబ్ నేషనల్ గవర్నమెంట్స్ రాష్ట్ర ప్రభుత్వాలు ఏమంటారండి సబ్ నేషనల్ గవర్నమెంట్స్ అంటారు. రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం కలిపి ఏమంటారండి జనరల్ గవర్నమెంట్స్ అంటారు. ఆ విషయం మనం అదే చేసుకోవాలి. తర్వాత టిన్ బ్యాలెన్స్ షీట్ విషయంలో ఎస్పెషల్ ఏంటంటే బ్యాంకులు ఇక్కడ టిన్ 2 కదండి. బ్యాంకులు ఇక్కడ ఏమవుతున్నాయంటే కొంత వాళ్ళు నిరర్ధ కాసులకు గురి అవుతున్నారు. కాబట్టి వాళ్ళు రుణాలు ఇవ్వలేకపోతున్నారు. రుణాలు ఇవ్వకపోవడం వల్ల ఇలా ఆర్థిక వ్యవస్థలో పరప సృష్టి తగ్గిపోయి, పెట్టుబడులు తగ్గిపోయి, మూలధనం తగ్గిపోయి, ఇవాళ ఉత్పత్తి తగ్గిపోయి, ఇలా కంపెనీలు మరి వాళ్ళు రీపే చేయలేకపోతున్నారు. ఈ రకంగా కంపెనీలు తీసుకురుణాలను ఇవ్వలేకపోవడము, బ్యాంకులు మరి మొండి బాకీలతో ప్రాబ్లంలో పడడము, ఇట్లా ట్విన్ అంటే 2 బ్యాలెన్స్ షీట్లు దెబ్బతిన్నాయి. ఇది డిస్కస్ చేసినాం. కరెన్సీ స్వాప్ అన్నాం. అంటే కాన్సెప్ట్ ఏంటంటే ఎస్పెషల్లీ రూపాయి విలువ పెరిగినప్పుడు తగ్గినప్పుడు వాణిజ్యంలో మనకు మార్పు వస్తుంటాయి. అట్లా కాకుండా స్థిరమైన మరి కరెన్సీని నిర్వహించడానికి ఇది కరెన్సీ స్వాప్ ఉన్నది. కాబట్టి హెచ్చు తగ్గులు ఏర్పడ్డప్పుడు కొంత న్యూసెన్స్ ఉంటుంది. కాబట్టి ఆ న్యూసెన్స్ లేకుండా ఉండడానికి మనం ఏం చేసినామంటే ఈ రకంగా మనం కరెన్సీ స్వాప్ అనే ఒకదాన్ని పెట్టడం జరిగింది. కాబట్టి స్థిరమైన మారకపు రేటును ఒక నిర్ణీత కాలానికి ఎంచుకోవడాన్ని కరెన్సీ స్వాప్ అంటారు. అది కంపెనీ చేసుకోవచ్చు, అది ప్రభుత్వం తీసుకోవచ్చు. కంపెనీ చేసుకుంటే కరెన్సీ స్వాప్ అంటాం, ప్రభుత్వం చేసుకుంటే కరెన్సీ బోర్డు అంటాం. అవి డిస్కస్ చేసినాం. కన్సోల్ బాండ్స్ అంటే కొన్ని సందర్భాల్లో యుద్ధాల సమయం లోపల సమస్యలు ఉన్నప్పుడు కొన్ని బాండ్స్ ను గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది, వాటిపైన వడ్డీ ఇస్తుంది. అయితే దాని నిర్ణీత కాలం అంటూ ఉండదు, అది కన్సోల్ బాండ్స్ అంటారు. కాబట్టి ఇలా కోవిడ్ సమయంలో చేద్దామని ఆలోచన చేశారు. అంటే మొత్తం సమస్యలు ఉన్నప్పుడు అలాంటి బాండ్స్ ను మనం విడుదల జరుగుతున్న విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకేనండి, రైట్. సో మొత్తం మీద ఇది కన్సోల్ బాండ్స్ అంటాం. ఇలాంటి నిర్ణీత కాలం లేకుండా కొన్ని బాండ్ల ద్వారా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే రైట్ ఈ రకం. ఓకేనా. తర్వాత క్రౌడింగ్ ఇన్ ఎఫెక్ట్ అంటాం. ఇలా ప్రభుత్వ రుణం తీసుకుంటే ప్రైవేట్ వాళ్ళకి రుణం దొరకదు, దాన్ని క్రౌడింగ్ అవుట్ ఎఫెక్ట్ అంటారు. అదే ప్రభుత్వం ఖర్చు చేస్తే ప్రజలకు డబ్బులు వస్తాయి, ఆర్థిక విస్తరించడానికి క్రౌడింగ్ ఇన్ ఎఫెక్ట్. దీని గురించి డిస్కస్ చేసినాం. అది తర్వాత మోడర్న్ మానిటరీ థియరీ అని ఈ మధ్యకాల కొత్త సిద్ధాంతం. వాళ్ళు ఏమంటారంటే మీరు ఎందుకు భయపడుతున్నారు, రైట్ భయపడకండి, మీరు రుణాలు తీసుకురండి, అవసరం ద్రవ్యాన్ని ముద్రించండి, క్యాపిటల్ పెంచండి, నిరుద్యోగం తగ్గించండి. అర్థమైందా. ఇవాళ జపాన్ యొక్క అప్పు జపాన్ జీడిపిని దాటిపోయింది. ఇలా అమెరికా యొక్క అప్పు అమెరికా జీడిపి దాటిపోయింది. అయినా అవేమి వెనకబడిపోలేదు కదా. కాబట్టి వెనకబడి దేశాలకు ఏంటంటే మీరు అప్పులు చేస్తే ప్రాబ్లం లేదు, ద్రవ్యాన్ని ముద్రిస్తే కూడా ప్రాబ్లం లేదు అని చెప్పేసి MMT దీని గురించి డిస్కస్ చేశారు. డిజిటల్ కరెన్సీ అంటే ఇవాళ బిట్ కాయిన్ విషయంలో బ్లాక్ చైన్ ద్వారా నడిచే విషయం లోపల ఇవాళ కొన్ని దేశాలు కూడా మరి అట్లా ముందుకు వస్తున్నాయి, రైట్. కాబట్టి ఏ దేశము
మరి ముందుకొచ్చి ఎలాంటి కరెన్సీలు చేస్తున్నారు, చైనా వాళ్ళు కూడా ఇలా స్టార్ట్ చేయబోతున్నారు, ఇలా ఇండియా వాళ్ళకు కూడా మరో కమిటీ కూడా వేశారు, అదంతా మనం డిస్కస్ చేసినాం. తోమర్ కరెన్సీ ఇది మామూలుగా ఇవాళ ఇరాన్లో మొత్తం కరెన్సీ విలువ పడిపోయింది. అందువల్ల వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ వాళ్ళు ఒక తోమన్కు 10,000 రియాల్స్ అని కొత్త పెట్టారు. కాబట్టి మొత్తం మీద వాళ్ళు బయటపడేందుకు కొత్త తోమన్ కరెన్సీ కొత్త పెట్టారు. దాని గురించి డిస్కస్ చేస్తాం. స్పెషల్ లిక్విడిటీ విండో అంటాము. అంటే ఇక్కడ ఇది కూడా సేమ్ మళ్ళీ ఇవాళ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలను మరి ఎన్బిఎఫ్సిలను కాపాడడానికి 30,000 కోట్ల రూపాయలు ఇవాళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించి వాళ్ళకు రుణాలు ఇచ్చే కార్యక్రమం అనేది విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ కాన్సెప్ట్ మనం గమనించినట్లయితే మరి ఇవాళ బ్యాంక్ బ్యూరో బోర్డు అంటాం మనం. ఈ విషయంలో ఇవాళ మరి పీజే నాయక్ కమిషన్ మేరకు ఏర్పాటైంది. బ్యాంకుల యొక్క మరి చీఫ్లను పెద్ద వాళ్ళ ఎంప్లాయీస్ నియమించినప్పుడు ఇది చేస్తుంది. కాబట్టి పెద్ద ఎంప్లాయీస్ నియమించినప్పుడు బోర్డు సజెస్ట్ ఇవాళ బి అనే బ్యాంకు బోర్డు బ్యూరో అంటాం. తర్వాత అవస్థాపన అభివృద్ధి చెల్లింపు లేదంటే ఇవాళ ఎస్పెషల్ మనకు దీని ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇవాళ అవస్థాపన అంటే పేమెంట్ల అవస్థాపన అంటే పాయింట్ ఆఫ్ సేల్ మిషన్స్ ను మొత్తం బిల్డప్ చేయాలి దేశం మొత్తం మీద. క్యాష్లెస్ సొసైటీ మనం ఏర్పాటు చేయాలి, పిఏడిఎఫ్ దాని గురించి డిస్కస్ చేసినాం. సార్వత్రిక బాండ్లు అంటే ఎస్పెషల్ ఏంటంటే బంగారు బాండ్లు ఏంటంటే బంగారం దిగుమతి కావడం వల్ల కరెంట్ అకౌంట్ డిఫిసిట్ ఏర్పడుతున్నది. అట్లా కాకుండా ఎవరైతే బంగారం కొనదలుచుకున్నారో వాళ్ళు బాండ్లు తీసుకుంటే బాగుంటుంది, వాళ్ళకి వడ్డీ కూడా ఇస్తామని చెప్పేసి చేశారు. ఆ పథకాన్ని పూర్తిగా డిస్కస్ చేసినాం. ఆ తర్వాత చూద్దాం మనం ఇక్కడ. ఓకేనా. ఎవర్ గ్రీన్ ఇక్కడ మరి లోన్స్ అంటే ఇలా బ్యాంకులు ఏం చేస్తున్నాయంటే ఇది మొండి బాకీలుగా కాకుండా ఉండడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాయి. టాపప్ లోన్లు ఇవ్వడము, ఇచ్చిన వాళ్ళకి రుణాలు ఇవ్వడము, పాత లోన్లు తీర్చమని చెప్పడము, అలాగే వడ్డీ సరిపోతుందని చెప్పడం, ఇట్లా మొత్తం మీద ఎవర్ గ్రీన్ లోన్స్ అంటారు. ఇది మనం డిస్కస్ చేస్తాం. పిఎస్ఎల్ అంటే ప్రైవేట్ సెక్టర్ లెండింగ్ అంటే ఏంటంటే వెనుకబడ్డ వర్గాలకు ఒక 40% ఇవ్వాలని చెప్పేసి చేసినాం. విదేశీ బ్యాంకులు అయితే 32%. ఇట్లా మనం దీని గురించి ఎవరైతే ఇవాళ ఆర్ఆర్బీలు ఎంత ఉండాలి అవన్నీ డిస్కస్ చేసినాం. ఇవాళ వెనుకబడ్డ వర్గాలను కూడా మనం పట్టించుకోవాల్సిన బాధ్యత ఉన్నది. 40% కనీసం కేటాయించాలి. ఈ ఆర్బీఐ అకౌంటింగ్ ఇయర్ అంటే ఇప్పుడు జూలై టు ఉన్నది. అలా కాకుండా 2021 నుంచి అది మామూలుగా ఇలా ఏప్రిల్ మార్చి లెక్కనే మనం ఉండాలని చెప్పేసి ఈ యొక్క ఆర్బీఐ యొక్క ఫైనాన్షియల్ ఇయర్ మనం మార్చబోతున్న విషయం అర్థం చేసుకోవాలి. ఇకపోతే సిఆర్ఆర్ అనేది కొన్ని వర్తించదు. ఎస్పెషల్లీ కొన్ని వర్గాలకు, ఎస్పెషల్లీ మరి ఆర్థిక వ్యవస్థలో ప్రధాన వర్గాలకు అప్పులు ఇచ్చినప్పుడు ఒక 5 years వరకు మీరు సిఆర్ఆర్ చెల్లించవలసిన అవసరం లేదంటే మెయింటైన్ చేయాల్సిన అవసరం కూడా ఉన్నది. ఆ డీటెయిల్స్ అంతా నేను నోట్స్ ఇచ్చాను. బ్యాంకుల సంలీనం ఎస్పెషల్ మెర్జర్ విషయంలో మనం చూసినట్లయితే ఇలా 27 బ్యాంకుల నుంచి ఇలా 12 బ్యాంకులకు పిహెచ్బి చేసినాము. మొత్తం మీద బ్యాంకుల యొక్క మెర్జింగ్ కార్యక్రమాన్ని చేసేసి బ్యాంకుల సంఖ్య తగ్గించేసి బ్యాంకులు బలంగా తయారు చేసి ఇవాళ ఏ రకంగా నరసింహన్ గారు ఇలా జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ స్థాయిలో 3 పెద్ద బ్యాంకులు ఉండాలా, జాతీయ స్థాయిలో 8 నుంచి 10 ఉండాలా అని చెప్పాడు. ఆ రకంగా చేస్తున్నాం. ఇక పంజాబ్ మహారాష్ట్ర సహకార బ్యాంక్ అనేది ఇది ఏంటంటే ఈ మధ్యకాలం నుంచి గొడవ. ఎస్పెషల్లీ ఇది పెద్ద సహకార బ్యాంకు ఫెయిల్ అయింది. దీని ముఖ్య కారణం ఏంటంటే ఒక బ్యాంకు తన ఆస్తుల లోపల ఎస్పెషల్లీ ఇక్కడ ఒక అతనికి రుణం ఇవ్వాలంటే 15% కంటే ఎక్కువ రుణం ఇవ్వద్దు. ఫర్ ఎగ్జాంపుల్ దగ్గర 15 crores కంటే ఎక్కువ. కానీ ఇది 70 crores ఇచ్చింది. హెచ్డిఐఎల్ వాళ్లకు 70% ఒకరికే రుణాలు ఇవ్వడం వల్ల వాళ్ళు ఎగవేశారు. దానివల్ల పిఎంసి బ్యాంకు న్యూస్ లోకి వచ్చింది. దాన్ని డిస్కస్ చేస్తాం. తర్వాత స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా వచ్చేసినాయి. అంటే ఇక్కడ మరి ఈ ఎస్పెషల్ మనకు 200 కోట్లతో స్టార్ట్ అయ్యి ఇలా తక్కువ ఆపరేషన్స్ కోసం స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా వేసినాం. దీనివల్ల లిటరసీ ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ వస్తుంది. మరి ఇలా విత్త సమృద్ధి వస్తున్న విషయాలు. చెల్లింపు బ్యాంకులు అంటే ఓన్లీ మనము చెల్లింపులు చేయడానికి ఆస్కారంగా బ్యాంకులు ఏర్పాటు చేసినాం, డిస్కస్ చేసినాం. మర్చెంట్ డిస్కౌంట్ అంటే మన క్రెడిట్ కార్డు ఇలాంటి స్వైప్ చేసినప్పుడు ఏదైతే మనం ఇక్కడ కొంత ఫీజులు వేసేస్తుంటారు మర్చెంట్ పైన, కన్జ్యూమర్ పైన. అలా కాకుండా ఆర్బీఐ భరించాలా, బ్యాంకులు భరించాలని చెప్పేసి ఇక్కడ ఎండిఆర్ అంటే ఎలాంటి రుసుములు లేకుండా వేసినాము. అది ఎన్పిసి అది ఎట్లా సాధ్యం అవుతుందంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ద్వారా జరుగుతూనే అది అవుతున్న విషయం అర్థం చేసుకోవాలి. ఇక ద్రవ్యోల్బణ లక్ష్యం ఇది 1982లో స్టార్ట్ అయింది. తప్పకుండా 2015 లోపల మనకు సంతకమైంది ఆర్బీఐకి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు. అదేవిధంగా తప్పకుండా 4% లేదా 6% వరకు డెవలప్ ఉండొచ్చు అని చెప్పి ఒకటి చేసుకోవాలి. తర్వాత ఎంఎఫ్ఐలు లేదా సూక్ష్మ సంస్థలు వాటి గురించి చేసినాం, చిట్ ఫండ్ చేసినాం. నిధి కంపెనీ అంటే వాళ్ళ మధ్యనే అప్పులు ఇచ్చిన కార్యక్రమం. తర్వాత మైక్రో ఫైనాన్స్ ఇక్కడ విషయానికి వచ్చినట్లయితే మరి ఈ ముద్ర లోన్స్ కూడా ఇక్కడ మనం చేసినాం. తర్వాత బ్యాంకుల జాతీయం ఇలా 69లో మరి 80లో చేసినాం. తర్వాత అందులో న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ బ్యాంక్ 19 బ్యాంక్స్ ఉన్నాయి.
అవి డిస్కస్ చేసినాం. సహకార బ్యాంకులు ఎస్పెషల్ భారతదేశంలో స్ట్రెస్ లో ఉన్నాయి. 15% రుణాలు కూడా ఇస్తున్నాయి, అయినప్పటికీ తగ్గిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ విషయము ఇది. గ్రామీణ సహకార బ్యాంకులు ఏ రకంగా ఉన్నాయి, అర్బన్ క్రౌడ్ బ్యాంక్స్ ఎట్లా ఉన్నాయి, మరి దీర్ఘకాలిక సహకార బ్యాంక్ ఎట్లా, అట్లా A to Z అని డిస్కషన్ విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇకపోతే బీమా విషయం లోపల ఎస్పెషల్ మనకు ఇలా బ్యాంకులో మీరు డిపాజిట్ చేస్తే ₹1,00,000 వరకు అక్కడ గ్యారంటీ ఉండేది, బీమా ఉండేది. ఇది 5 లక్షల వరకు పెంచారు. ఓకేనా. అదే ప్రీమియం కూడా 10 పైసలు ఉండేది, ₹100 12 పైసలు చేసినాం. ఇవన్నీ డిస్కస్ చేసినాం ఆ విషయం. తర్వాత NSSF అండ్ నేషనల్ స్మాల్ స్కేల్ మరి సేవింగ్ ఫండ్ అని కూడా ఏర్పాటు చేసినాం. మొత్తం మీద ఈ ప్రావిడెంట్ ఫండ్ నుంచి వచ్చేది, తర్వాత నేషనల్ స్మాల్ సేవింగ్ సర్టిఫికేట్స్ నుంచి వచ్చేది, తర్వాత సీనియర్ సిటిజన్స్ వచ్చేది. ఇట్లా అన్ని కలిపి ఒక నిధి ఏర్పాటు చేసి ఆ నిధి నుంచి ఇలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్పులు తీసుకుంటూ దానికి వడ్డీ చెల్లిస్తున్న విషయం అర్థం చేసుకోవాలి. తర్వాత భారత్ బాండ్ ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్ అంటే దాదాపు CPSలు సెల్ఫ్ ఇన్వెస్టెడ్ యూనిట్స్ అన్ని కలిసి స్టాక్ మార్కెట్ లో ఒక మరి ట్రేడ్ అయ్యే విధంగా చేశాయి. కాబట్టి అన్ని కలిపి ఒక కంపెనీ పోతుంది స్టాక్ మార్కెట్ ద్వారా, అలా కాకుండా కంపెనీల యొక్క కలయిక CPSUలు కొన్ని కలిసి స్టాక్ మార్కెట్ ద్వారా డబ్బులు సేకరించిన కార్యక్రమాన్ని ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్ అవన్నీ డిస్కస్ చేశాం. నిజ వడ్డీ అంటే నామినల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మైనస్ ఇన్ఫ్లేషన్ ఇస్ ఈక్వల్స్ టు RRI. ఇవి డిస్కస్ చేశాను, చూడండి. ఇక రెగ్యులర్ శాండ్ బ్యాగ్స్ అంటే ఏంటంటే పరిశోధన చేస్తుంటారు. శాండ్ బ్యాగ్స్ అంటే ఒక బాక్స్ లో శాండ్ ఉంటుంది, దాని ప్రకారం రకరకాల వస్తువులు తయారు చేసుకోవచ్చు. అర్థమైందా. ఇవాళ మనకు పేటిఎం కానీ రకరకాలుగా మనం ఉన్నాయి కదా. కాబట్టి పేమెంట్ విషయం లోపల బ్యాంకింగ్ టెక్నాలజీ. కాబట్టి ఒక శాండ్ ఇసుక బాక్స్ లోపల పిల్లలు ఏ విధంగా వాళ్ళకి నచ్చినట్టు వస్తువులు తయారు చేసుకుంటారో అదే రకంగా కూడా మనం ఒక ఇన్క్యుబేషన్ పెట్టేసి దాంట్లో బ్యాంకింగ్ టెక్నాలజీ డెవలప్ చేసుకోవాలని చెప్పేసి శాండ్ బ్యాగ్స్ ఏర్పాటు చేసినాం. తర్వాత సెకండరీ మార్కెట్ కార్పొరేషన్ లోన్స్ అంటే ఇక్కడ ఆన్లైన్ ద్వారా ఈ లోన్లు కొని అమ్మే కార్యక్రమం, అది కూడా డిస్కస్ చేసినాం. ఇప్పుడు ఇక్కడ వర్కౌట్ కాదు, ఎందుకంటే ఇది ఓన్లీ ఇంట్రొడక్షన్ క్లాస్. మొత్తం ఇప్పుడు చాప్టర్ మనం ఇందులో ఏమున్నాయని మీకు పరిచయం, అంతేగాని డిస్కస్ చేయలేము. తర్వాత ద్రవ్య విధాన రకాలు అంటే 3 రకాల ద్రవ్య రకాలు ఉంటాయి. కాబట్టి ఆ ప్రద్రవ్యాలు ఉన్నప్పుడు అకామిడేటివ్ అని అదేనండి. తర్వాత ద్రవ్యోల్బణం ఉన్నప్పుడు మరి కొంత అదొక రకమైన వ్యవస్థ. తర్వాత నార్మల్ పరిస్థితులు. కాబట్టి ఇక్కడ ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు ఒక సిచ్యువేషన్, ధరలు తక్కువ ఉన్నప్పుడు, ధరలు లేనప్పుడు అంటే స్థిరంగా ఉన్నప్పుడు, ఇట్లా 3 రకాల ద్రవ్య విధాన రకాలు ఉంటాయి. అవన్నీ డిస్కస్ చేసినాను. ఓకేనా, అవన్నీ చూసుకుందాం. ఇతర బ్యాంక్ NBFC అంటారు. ఇవి మరి చోళమండల ఫైనాన్స్ ఇలాంటి ఉన్నాయి. దాదాపు ఈ ఫైనాన్స్ సంస్థలు దేశంలో 12.5% కెపాసిటీ కలిగి ఉన్న విషయం అర్థం చేసుకోవాలి. వీటి గురించి డిస్కస్ చేసినాం. చారిత్రక అంశాలు, ఎప్పుడు ఏ బ్యాంక్ ఎప్పుడు ఏర్పడ్డారు, షెడ్యూల్ బ్యాంక్ అంటే ఏంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ₹5 లక్షలు చెల్లించి మరి చేసిన విషయాలు అర్థం చేసుకోవాలి. షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ అంటాం. వీటిని మనం ఈ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకులో ప్రైవేట్ బ్యాంక్ ఉండొచ్చు, గవర్నమెంట్ బ్యాంక్ ఉండొచ్చు, విదేశీ బ్యాంక్ ఉండొచ్చు. అవన్నీ డిస్కస్ చేసినాం. జాతీయ చేయబడ్డ బ్యాంకులు ఇవన్నీ మనకు చూసినాం. వాణిజ్య బ్యాంకులు, అన్ని రంగాలకు అప్పులు ఇచ్చే బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు విధులు ఏంటివి, రైట్. మరి డిపాజిట్లు సేకరించే కార్యక్రమం, 4 రకాల డిపాజిట్లు, 4 రకాల రుణాలు ఇచ్చే కార్యక్రమం, అదేవిధంగా తర్వాత అంతర్జాతీయ సేవలు, సాధారణ సేవలు, ఇవన్నీ మనం డిస్కస్ చేసినాం. ఓకేనా, అవన్నీ మీరు చూసుకోండి. ఇకపోతే డిమాండ్ డిపాజిట్లు దాన్ని డిస్కస్ చేసినాం. దాంట్లో ఈ డిమాండ్ డిపాజిట్లు మనం ఏమంటే కాసా అంటాం, కరెంట్ అకౌంట్, సేవింగ్ అకౌంట్ అంటాం. కరెంట్ అకౌంట్, సేవింగ్ అకౌంట్, కంపెనీలో ఓపెన్ చేసేది కరెంట్ అకౌంట్, వ్యక్తి ఓపెన్ చేసేది సేవింగ్ అకౌంట్ విషయాలు తీసుకోవాలి. అదే రకంగా ఇలా మళ్ళీ ఇది డబ్బులు ఇస్తే రికరింగ్ అకౌంట్, ఒక ప్రత్యేకాలని 7 days నుంచి 10 years వరకు ఇస్తే అది ఫిక్స్డ్ డిపాజిట్. రుణాలు ఇవ్వడం 4 రకాల రుణాలు ఇస్తున్న విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇకపోతే నెక్స్ట్ అనుషంగ విధులు బ్యాంకుల లోపల. దీంట్లో అంతర్జాతీయ విధులు ఉంటాయి, తర్వాత సాధారణ విధులు ఉంటాయి, తర్వాత ప్రాధాన్యత విధులు ఉంటాయి. ఇవన్నీ డిస్కస్ చేసినాం. నేరో బ్యాంకింగ్ అంటే చూసి అప్పులు ఇవ్వాలి, ఇష్టం వచ్చి ఇవ్వకూడదు. అంటే పూచి అనేది కరెక్ట్ ఉండాలి. అది లోన్ టు వాల్యూ అంటాం. పూచీకి తగినట్టు మాత్రం ఇవ్వాలి, ఇష్టం వచ్చిన రుణాలు ఇవ్వకూడదు అనే విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. తర్వాత రిటైల్ బ్యాంకులు అంటే చిన్న మొత్తం రుణాలు ఇవ్వాలి, పెద్ద పెద్ద మొత్తాలు ఇస్తే మరి నీరవ్ మోదీ లాగా మరి ఇలా మరి కింగ్ ఫిషర్, విజయ్ మల్య లాగా ఎగ్గొట్టే ప్రయత్నం ఉంటుంది. కానీ రిటైల్ బ్యాంక్ ఇవ్వాలని ఒక విషయం. షాడో బ్యాంకింగ్ అంటే అప్పులు ఇచ్చేవాడికి తీసుకునే వారికి మధ్యవర్తులు ఉండడము, దానివల్ల భారతదేశం లోపల మొండి బ్యాంకులు పెరిగిపోతున్నాయని కూడా డిస్కస్ చేసినాం. ఆ విషయం స్థానంలో లోకల్ ఏరియా బ్యాంక్స్ అంటాం. 1996లో అవి స్టార్ట్ అయినవి. లీడ్ బ్యాంక్ అంటే ఒక బ్యాంకు లీడ్ చేయాలి, అర్థమైందా. అది 1969లో స్టార్ట్ అయింది. ఇంద్రస్ పథకం 7 సూత్రాల విషయం అది. తర్వాత SBI గురించి, RBI గురించి. తర్వాత ఇంకోటి, ఇలా విదేశాలు ఉన్నటువంటి NRIలు భారతదేశంలో నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్ రూపీ అకౌంట్ ను ఓపెన్ చేసుకోవచ్చు. కాబట్టి వాళ్ళు సంపాదించే డబ్బును ఈ అకౌంట్లో వేసుకోవచ్చు. కాబట్టి వాళ్ళు డాలర్లో వాళ్ళు వేస్తే మన రూపాయలను రిలీజ్ చేసుకోవచ్చు. దీని నుంచి డిస్కస్ చేశాం. అదే NRO అంటాం, నాన్ రెసిడెంట్ ఆర్డినరీ అకౌంట్ అంటే విదేశాల్లో ఉన్న NRI భారతదేశంలో NRO అకౌంట్ కలిగి ఉండొచ్చు. కానీ
ఇక్కడ ఈ అకౌంట్ ఎందుకు ఓపెన్ చేస్తారంటే విదేశాల్లో ఉన్న ఒక వ్యక్తి భారతదేశం తనకు ఆస్తులు ఉన్నప్పుడు, తనకు ఫ్లాట్ ఉన్నప్పుడు బిజినెస్ ఉన్నప్పుడు ఆ డబ్బునంతా ఇందులో మనం చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇంట్లో కిరాయికి ఉంటున్నారు, అతను అమెరికాలో ఉంటాడు, ఎన్ఆర్ఐ అనుకుందాము. అప్పుడు మీరు కిరాయి తీసుకుపోయి ఆయన ఎన్ఆర్ఓ అకౌంట్లో ఇస్తారు. ఆ విషయం దీన్ని నాన్ రెసిడెంట్ ఆర్డినరీ అకౌంట్ అంటారు. కాబట్టి ఇక్కడ ఒక ఎన్ఆర్ఐకి భారతదేశంలో కనుక ఆదాయం క్రియేట్ అయితే అది ఎన్ఆర్ఓ అకౌంట్ అవుతుంది. ఒక ఎన్ఆర్ఐ బయట నుంచి డబ్బులు పంపిస్తే అది ఎన్ఆర్ఈ అవుతుంది. తర్వాత బయట నుంచి డబ్బులు పంపించే డాలర్లు పంపిస్తే ఫారిన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ బ్యాంక్ అకౌంట్ అంటారు. ఇది డిస్కషన్. తర్వాత ఇడ్బి గురించి, ఇండస్ డెవలప్మెంట్ బ్యాంక్ గురించి, నాబార్డు గురించి, యూటీఐ గురించి, అదే రకంగా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ గురించి, స్మాల్ ఫైనాన్స్ ఇది స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ గురించి, ఆర్ఆర్బిల గురించి, సిడ్బిల గురించి, తర్వాత నెక్స్ట్ ఎన్ఎస్పి గురించి, బీమా సంస్థల గురించి, తర్వాత న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ గురించి, ప్రైవేట్ బ్యాంక్ గురించి, విదేశీ బ్యాంకుల గురించి, ఇట్లా మొత్తం బ్యాంకింగ్ మొత్తాన్ని మనం ఇక్కడ డిస్కస్ చేసినాం అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ మేము ఎందుకు పరిచయం చేస్తున్నామంటే ఎస్పెషల్లీ మనకు ఇక్కడ ఇంకా చాలా విషయాలు ఇవే కాదు. ఇక్కడ ఇంకా మరి మీరు కోర్స్ కొన్న తర్వాత ప్రతి చాప్టర్ ఏ చాప్టర్ తీసుకున్నా వట్టిగా వదిలిపెట్టే క్వశ్చన్ లేదు. అందుకోసం ఏం చేసినామంటే ఇలా సభ్యులో కొంత డౌట్ ఉంటుంది. ఇలా 5 చాప్టర్లను తీసేసి సార్ మరి 20 చాప్టర్ చేసిండు, 20 చాప్టర్ ఏం చేస్తున్నారు అని ఒక డౌట్ వస్తుంది. అలా కాదు, 20 చాప్టర్లు అద్భుతంగా మరి A to Z డిస్కస్ చేసినాము. కాబట్టి యాజ్ పాసిబుల్ మీరు ఏం చేయాలి, కోర్సు రమేష్ ఎకానమీ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి, కోర్సు కొనాలి. రైట్, ఇప్పటికే దాదాపు ఒక 70 వీడియోల వరకు అప్లోడ్ చేయడం జరిగింది. కాబట్టి మీరు ఇప్పుడు రాను వందల వీడియోలు వస్తాయి. ఇలా జనవరిలో వచ్చే మన నోటిఫికేషన్ కు రైట్ మీరు ఈ 100 వీడియోలు అప్పటి వరకు మీరు పూర్తి చదివి పెడితే బాగుంటుంది. కాబట్టి ఈ యొక్క అంశాన్ని మీరు గమనించేసి యాజ్ పాసిబుల్ రమేష్ ఎకానమీ కోర్స్ ఇండియన్ ఎకానమీ గ్రూప్ 2 ఏపీపీఎస్సీ మీరు కొనుగోలు చేయాలా. బడ్జెట్ వచ్చిన తర్వాత, సర్వే వచ్చిన తర్వాత అప్పుడు ఏపీ స్టార్ట్ చేస్తాం. ఎందుకోసం అంటే ఏపీ ఎకానమీ అంతా మనకు బడ్జెట్తో సంబంధం ఉంది, తర్వాత సర్వేతో సంబంధం ఉన్నది, తర్వాత 80% మారుతుంది. తర్వాత 8 చాప్టర్లో 3 చాప్టర్లు ఏపీ ఎకానమీ ఉంది. ఏపీ ఎకానమీ వచ్చినాయి మనకి మొన్న 30 మార్కులు. అందువల్ల ఫస్ట్ నేను డీల్ చేసేది ఏంటంటే ఇండియన్ ఎకానమీ డీల్ చేసిన విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఇట్లా ప్రతి చాప్టర్లో మీకు ఇస్తూ దీంతోనే వదిలిపెట్టండి. ఇక్కడ మీరు ఎగ్జామ్ పోయేంత వరకు ప్లస్ 1 ఇయర్ వరకు ఇందులో వచ్చే అనేక రకమైన కరెంట్ అంశాలు కూడా జోడిస్తూ స్పెషల్ వీడియోస్ చేస్తాం. మొత్తం మీద ఎకానమీలో ఇది ఉన్నది అది లేదని కాదు, A to Z చేస్తాం. అందుకోసం ప్రతి చాప్టర్ మీకు ముందు పరిచయం చేస్తున్నాం. అర్థమైందా? ఆ పరిచయంలో ఏముంటుందని చెప్పినాము. దీంట్లో కూడా మీకు పూర్తి చెప్పలేదు, ఇంకొన్ని ఉంటాయి. ఎందుకోసం అంటే చాప్టర్లు మీరు ఎంటర్ అయిన తర్వాత చాలా ఉంటాయి అక్కడ. కాకపోతే ఇక్కడ కొన్ని అంశాలు చూడండి, ఇక్కడ దాదాపు 123 అంశాలు చెప్పినాం. ఇవన్నీ మనం ఇక్కడ డిస్కస్ చేయలేము, జస్ట్ మీకు ఓన్లీ పరిచయం చేశాను. ఓకేనండి, రైట్. సో యాజ్ పాసిబుల్ మీరు ఇక్కడ కోర్సును కొనుగోలు చేయండి. అర్థమైందా? సో వీడియోస్